ఏపీలో నామినేటెడ్ పదవుల కోలాహలం మొదలైంది. ఎప్పుడెప్పుడు అని ఎదురుచూస్తున్న కూటమి నేతలకు సీఎం చంద్రబాబు త్వరలోనే తీపి కబురు చెప్పనున్నారు. ఇప్పటికే నామినేటెడ్ పదవుల భర్తీపై కసరత్తులు ప్రారంభించిన చంద్రబాబు దశల వారీగా నామినేటెడ్ పదవులు భర్తీ చేసే ఆలోచనలో ఉన్నట్టు తెలుస్తోంది. ఈ నామినేటెడ్ పదవులను ప్రధానంగా అసెంబ్లీ ఎన్నికల్లో సీట్లు కోల్పోయిన వారికే కేటాయించాలని నిర్ణయించారని పార్టీ వర్గాలు చెబుతున్నాయి. అంతేకాదు జనసేన, బీజేపీలకు కూడా పదవుల పంపకాల్లో స్థానం కల్పించే ఆలోచనలో ఉన్నారట. ఇటు టీటీడీ బోర్డు ఖరారు చేసే దిశగాను చంద్రబాబు ఆలోచనలు చేస్తున్నారు. ప్రముఖ దేవాలయాలకు పాలక మండలిని నియమించాలని నిర్ణయించారని సమాచారం. అన్ని రకాల నామినేటెడ్ పదవుల కోసం పలు రకాల నివేదికలను దగ్గర పెట్టుకుని చంద్రబాబు జల్లెడ పడుతున్నట్టు తెలుస్తోంది. త్వరలో 20 నుంచి 25 కార్పొరేషన్లు కూడా ప్రకటించే అవకాశం ఉందని పార్టీ వర్గాలు చెబుతున్నాయి. ఇక తాజా అప్డేట్స్ అందించేందుకు మా ప్రతినిధి రవిచంద్ సిద్ధంగా ఉన్నారు. రవిచంద్, బలరాం, టీడీపీ అధినేత ముఖ్యమంత్రి చంద్రబాబు నామినేటెడ్ పదవుల భర్తీ కోసం ఆయన కసరత్తు అయితే చేస్తున్నారు. నిన్న కూడా సుదీర్ఘంగా ఆయన పార్టీ నేతలతో కావచ్చు, తన దగ్గర ఉన్న రిపోర్ట్స్ అన్ని కూడా ఆయన తరువుగా జల్లెడ పడుతూ ఉన్నారు. అర్హులైన అభ్యర్థులు ఎవరైతే అర్హులైన వారు, క్యాండిడేట్లు ఎవరైతే ఉన్నారో, కష్టపడిన వారు, గత ఎన్నికల్లో పార్టీ కోసం అహర్నిశలు పనిచేసిన వారు, గత 5 సంవత్సరాలుగా వారు చేసిన కార్యక్రమాలు అన్నీ కూడా నివేదికల రూపంలో చంద్రబాబు దగ్గరికి చేరేవి. అవన్నీ కూడా చూస్తూ ఉన్నారు. ఇప్పటికే 5 రకాల నివేదికలను ఆయన దగ్గర పెట్టుకొని చూస్తున్నారు. మొత్తం కూడా కష్టపడిన ఏ కార్యకర్తకు అన్యాయం చేయనని కూడా చెప్తున్నారు. దీనిలో భాగంగా దశల వారీగా నామినేటెడ్ పదవులు ఇస్తానని కూడా చంద్రబాబు అన్న పోలిట్ బ్యూరోలో హామీ ఇచ్చారు. ఈ నేపథ్యంలోనే ముందుగా ప్రముఖ దేవాలయాలకు పాలక మండలిని ఏర్పాటు చేయాలని చంద్రబాబు ఆలోచన చేస్తున్నారు. ఈ నేపథ్యంలోనే కొంతమంది ప్రముఖులను కూడా ఆ దేవస్థానాల కమిటీ చైర్మన్లుగా పెట్టాలని చంద్రబాబు ఆలోచన చేస్తున్నారు. ఎందుకంటే గత 5 సంవత్సరాలుగా ఏదైతే హిందూ దేవాలయాలన్నీ కూడా కొంత అవినీతి మయమైపోయాయి, అక్కడ అపచారాలు జరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో ప్రముఖ వ్యక్తులకు బాధ్యతలు అప్పగించాలని, న్యూట్రల్ గా ఉండేవారికి కూడా బాధ్యతలు అప్పగించాలని ఆలోచన చంద్రబాబు చేస్తున్నట్టు మనకు తెలుస్తుంది. అదేవిధంగా ఎవరైతే టికెట్లు కోల్పోయారో, బీజేపీ, జనసేనకు టికెట్లు కేటాయించారో పొత్తులో భాగంగా నేపథ్యంలో అక్కడ ఎవరైతే త్యాగం చేశారో వారు మొదటి వరుసలో ఉన్నారు నామినేటెడ్ పదవుల్లో అని చెప్తున్నారు. వారిలో కొంతమందికి ఎమ్మెల్సీలు ఇవ్వాలని భావిస్తున్నప్పటికీ ఎమ్మెల్సీ స్థానాలు అయితే కొంత మార్చిలో అయితే కొన్ని తక్కువ సంఖ్యలో ఖాళీలు ఉన్నాయి, 5-6 సీట్లే ఉన్నాయి. నేపథ్యంలో ఇప్పుడప్పుడే వచ్చే అవకాశం లేదు కాబట్టి వారిని తాత్కాలికంగా నామినేటెడ్ పదవులు ఏవైతే చైర్మన్లు, కార్పొరేషన్ చైర్మన్ల పదవులు ఇచ్చి సంతృప్తిపరచాలని చంద్రబాబు భావిస్తున్నారు. అదేవిధంగా జనసేన, బీజేపీ కోటా కూడా భర్తీ చేయాలని అనుకుంటున్నారు. ఎందుకంటే మొదటి దశగా 25 కార్పొరేషన్ స్థానాలను భర్తీ చేయాలని చంద్రబాబు భావిస్తున్నట్టు తెలుస్తుంది. దానిలో 4-5 జనసేనకు ఉండే అవకాశం ఉంది, 1-2 బీజేపీ కూడా ఉండే అవకాశం ఉందని వార్తలు వస్తున్నాయి. ఏది ఏమైనా ఈసారి అనూహ్యంగా చంద్రబాబు ఎన్నికల గెలిచిన తర్వాత 2-3 నెలల్లోనే భర్తీకి పూనుకోవడం అనేది పార్టీలో చాలా హర్షాతికేతాలు వ్యక్తం అవుతున్నాయి. ఎందుకంటే గతంలో కూడా సంవత్సరాల తరబడి పెండింగ్ లో ఉండే నామినేటెడ్ పదవులు వల్ల కొంత కార్యకర్తల అసంతృప్తి వచ్చి నష్టం జరిగింది. ఈ నేపథ్యంలో చంద్రబాబు గత 5 సంవత్సరాల్లో కార్యకర్తలు పడిన కష్టానికి గుర్తింపు ఇవ్వాలని, ఇమీడియట్ గా నామినేటెడ్ పదవులు భర్తీ చేయాలనే ఆలోచనలో ముందుకు పోతూ ఉన్నారు. బలరాం, రైట్, థ్యాంక్ యూ రవిచంద్.